అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మన తెలంగాణలో ఇప్పుడు పల్లెటూరు గానీ, పట్నం గానీ ఏదైనా సరే ఎక్కడ చూసినా ఒక్కటే ముచ్చట గట్టిగా నడుస్తుంది. గదే మన చేయూత పెన్షన్ల ముచ్చట. గింతకాలం ఎట్లా నడిచినా ఇప్పుడు మన తెలంగాణ సర్కారు మాత్రం ఖతర్నాక్ యాక్షన్ మోడ్‌లకైతే వచ్చేసింది. ఇక నుంచి పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా గీ పనైతే జేయాలె. గదేందో తెలవాలంటే గీ వీడియో పానంగా చూడుర్రి. అస్సలు ముచ్చట ఏందంటే కొందరు దొంగ లెక్కలతోటి సర్కారు పైసలు గుంజుదామని చూస్తుండ్రు. చనిపోయినోళ్ళ పేరు మీద కూడా ఇంకా పైసలు డ్రా చేసుకుంటాండ్రు. గిసోంటి మోసాలకు పెట్టనికే సర్కార్ నడుమైతే బిగించింది. మన రాష్ట్రంలో ఏటా పెన్షన్ల కోసమే సర్కారు అక్షరాల 14,861 కోట్ల రూపాయలైతే ఖర్చు పెడుతుంది. గిన్ని పైసలు పక్కదారి పడుతుంటే సర్కారు ఊరుకుంటుందా? అందుకే బరాబర్ ఏ రూపాయినికే లైవ్ అథెంటికేషన్ అనే పక్క వెరిఫికేషన్ అయితే షురు చేసింది. ఈ చెకింగ్ ఎప్పుడంటారా? నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 దాకా పక్కా నెల రోజుల పాటు ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఈ చెకింగ్లో ఏం చేస్తారంటే ఎవరికైతే పెన్షన్ వస్తుందో వాళ్ళు పానంతో ఉన్నారా లేదా అని ఆఫీసర్లు ఒక స్పెషల్ మొబైల్ యాప్ తోటి చెక్ అయితే చేస్తారు. ఎట్లా చేస్తారంటే వేలిముద్ర వేయాలి, లేదంటే ముఖం చూపించి ఫేస్ రికగ్నిషన్ ద్వారా నేను బతికే ఉన్నా నిరూపించుకోవాలి. పల్లెటూరా పట్నం అన్న తేడా లేదు, అందరికీ గిదే రూల్. మన తెలంగాణలో మొత్తం 42,20,000 మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. పెద్ద మనుషులు, వితంతువులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే మీ ఊళ్ళల్లో వార్డులో పెట్టిన క్యాంపుల గాడికి పోవాలి. పోయేటప్పుడు జర పైలం మర్చిపోకుండా మీ ఆధార్ కార్డు లేదంటే పెన్షన్ ఐడి కార్డు పట్టుకుపోవాలి. ఇవి చూపిస్తేనే మీ వెరిఫికేషన్ అయితే పూర్తయితాయి, లేదంటే లేదు. ముంగట మీ పెన్షన్ పైసలు ఆగం కాకుండా మీ చేతికి రావాలంటే ఇవన్నీ చేయాలి. గిదన్నమాట ముచ్చట. అసలైనోళ్ళకి అన్యాయం జరగద్దు, దొంగోళ్లకు సర్కారు పైసలు పోవద్దన్నదే ఈ సర్కారు యొక్క మెయిన్ స్కీమ్ టార్గెట్. మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ పెన్షన్ తీసుకునేటోళ్ళు ఉంటే ఈ ముచ్చట జర తొందరగా వాళ్ళకి చెప్పుండ్రి. ఈ వీడియోని మస్తు మందికి షేర్ చేయండి. మరి ఉంటా.